చూడండి, ఈరోజు నేను వెరైటీగా చికెన్ చేస్తున్నాను. చూడండి, నేను చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను. శుభ్రంగా పసుపు ఉప్పేసి నీట్గా కడుగు పెట్టుకున్నాను. డాబా స్టైల్లో చికెన్ చేస్తున్నాను నేను. కొబ్బరి, గసాలు, మిరియాల పొడి, కాజు, కస్తూరి మేతి ఆకు, జీలకర్ర, పట్ట, యాలకులు, లవంగాలు, ఇది సాజీరా పువ్వు, సాజీరా కాదు సారీ అనాసి పువ్వు. చూడండి, అన్నీ నేను ఇమ్మటిగా వేసుకున్నాను. అర కేజీ చికెన్కి మట్టమే అని నేను పెట్టుకున్నాను. చూడండి, ఇది గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి, కప్పు పెరుగు తీసుకున్నాను. ఈ మసాలా అంతా నేను మిక్సీకి బట్టి దీన్ని ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. అన్నీ మిక్సీకి బట్టి వేస్తున్నాను. చికెన్ మందటి పాత్రలో వేసుకున్నాను. చికెన్ నేను ఆనియన్ నలిపేస్తున్నాను. అలాగ ఆనియన్ నలిపేసేస్తే టేస్ట్ వస్తుంది చికెన్ కర్రీ. అందువల్ల నలిపి వేసేస్తున్నాను. గరం మసాలా పొడి, ఆనియన్ వేసేసాను, కప్పు పెరుగు వేసేసాను, కారం, పసుపు పొడి, ధనియాల పొడి వేసేస్తున్నాను. అలాగే వేసిన పేస్ట్ వేసేస్తున్నాను. పేస్ట్ వేసుకున్నాను కదా, అది వేసేస్తాను. ఆయిల్ వేసేస్తున్నా. ఈ ఆయిల్ పడితే టేస్ట్ ఉంటుంది కర్రీ. నెయ్యి కొంచెం వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. సాల్ట్ పేస్ట్ వేస్తున్నాను. ఇలాగా మనం మసాలా బాగా పట్టించుకోవాలి, అప్పుడే కర్రీ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎట్టొచ్చింది, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇది డాబా స్టైలు చికెన్ కర్రీ కాబట్టి మనం ఇలాగ చేసుకోవాలా. మొత్తం మసాలా పెట్టి 2 నిమిషాలు ఇలాగ మసాలాని ఊరనియ్యాలా. మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలిపాను కాబట్టి నిమిషాలు అయింది. ఇట్లా చేసేసుకుంటున్నాను, మార్చుకుంటున్నాను. ఇట్లా వాటర్ పోయకూడదు, వాటర్ పోయకుండా చెయ్యాలి. అప్పుడే ఇది డాబా స్టైల్ చికెన్ అవుతుంది. దీంట్లో మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేయలేదు కాబట్టి మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లే. ఇట్లా పెట్టేశాను. చూడు, నేను గ్యాస్ అంటించేసాను. గ్యాస్ అంటించేసి పెట్టేశాను. నేను ఇలా మూత పెట్టేసేసి సన్న మంటలో కుక్ అవ్వాలి. ఫస్ట్ సన్న మంటలో కుక్ అయినాక మళ్ళీ 1 నిమిషమే ఫుల్ మంటలో పెట్టి మళ్ళీ సన్న మంటలోనే పెట్టాలి. ఫుల్ మంటలో కుక్ అవ్వకూడదు, సన్న మంటలోనే కుక్ అవ్వాలి. ఆవిరి వస్తున్నది చూడండి. ఈ ఆవిరి వచ్చేటప్పుడు దీన్ని మనం తీసి చూడొచ్చు. చూడండి, తీసి మనం ఇలాగా కలిపెట్టి మనకి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని మనం చూసుకోవచ్చు. మనం ఉప్పు కారం తక్కువైనా మనం యాడ్ చేసుకోవచ్చు. నాకు సాల్ట్ తక్కువగా ఉంది కాబట్టి నేను సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా. కలిపెట్టాను, కొంచెం సాల్ట్ వేసాను, మళ్ళా మూత పెట్టాను. కొంచెం ఉడకనిచ్చి 2 నిమిషాలు ఉడకనిచ్చి నేను మళ్ళీ చూపిస్తాను ఎలా ఉందని కర్రీ.
ఆయిల్ బాగా పక్కాగా చికెన్ ఉడికిపోయింది. ఆయిల్ అంతా గ్రేవీ అంతా పైకి వచ్చేసింది చూడు. ఆయిల్ సపరేట్ అయిపోయింది గ్రేవీలో నుంచి. ఇలాగే మనం కుక్ చేసుకోవాలా. చికెన్ వాటర్తోనే కుక్ అవ్వాలి, అప్పుడే కర్రీ టేస్ట్ వస్తుంది. నేను వాటర్ పొయ్యినే చేశాను. ఇలాగ ఉంటేనే మనకు చపాతీకి కానీ, సంగటకి కానీ, అన్నానికి కానీ, ఇడ్లీకి కానీ, దేనికైనా సూపర్గా ఉంటుంది. చపాతీ రోటీకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఉంది. మీరు అలాగ చేసుకోమని చెప్తున్నాను. నేను గ్యాస్ కట్టేస్తున్నాను. నా కర్రీ కుక్ అయిపోయింది. ఇది ఎలా ఉంది, మీరు ఇదంతా తయారు చేసినంత ఎలా ఉందో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.